చాలా అదే చెప్తున్నా కదా, ఆ మురికి ఇంత అంత లేదు, వాళ్ళ దోపిడీ ఇంత అంత లేదు, ఇన్ని వ్యవస్థలలో దోపిడీ చేసి అన్ని వ్యవస్థలు ఒక్కజాల తీసుకొని వచ్చిన తర్వాత ఎక్కడ కూడా బయటికి రాకుండా దిగ్బంధం చేయాల్సి. కేసీఆర్ ముట్టుకుంటే అగ్నిగుండం అవుతుంది అంటాను కదా. అవును మరి, అగ్నిగుండం అయితే ఏవైతే కాలిపోతాడు ఆయన్ని. కరెంట్ చాట్లు ఉన్నాయంట నా చుట్టుపక్కల. అదేనా ఏమో చెప్పలేము మరి, ఫామ్ హౌస్ చుట్టూ అట్లనే పెట్టుకుని కూర్చున్నాడే. గతంలో ఎనీటింగ్ కదా, ఎవరో వాళ్ళ బడి చచ్చిపోయిన అదే పని చేస్తారే. ఒక పక్కన రైతు రుణమాఫీ సంబంధించినటువంటి విషయంలో హరీష్ రావు కూడా సవాల్ విసరడం జరిగింది. ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తాను అని చెప్పేసి అని. మరి అయినట్టేనా రుణమాఫీ? రుణమాఫీ అయినట్టేనా? అటు తిరిగి చెప్పు. మిమ్మల్ని అడుగుతున్నా, రుణమాఫీ అయినట్టేనా? రుణమాఫీ పూర్తిగా అయిపోయినట్టేనా? అన్నే క్వశ్చన్స్ అడుగుతావు కదా, ఒక్క క్వశ్చన్ అటు తిరిగాడు. హరీష్ రావు 15వ తారీఖు వరకు రుణమాఫీ కాకపోతే రాజీనామా చేస్తా అన్న మాట నిజమే అని అడుగుతున్నావు కదా. ఓకే, రేపు రాజీనామా పత్రం రెడీ పెట్టుకోమను. ఆల్రెడీ ₹1,00,000 1,50,000 రుణమాఫీ జరిగిపోయింది పూర్తి స్థాయిలో. రేపు ఉదయం అనుకుంటా ఉన్నారు. ఎవరికి కాలేదో చెప్పాలి ఒకసారి లిస్ట్ ఇస్తే. 31,000 మేము ఎంత మందికి ఎస్టిమేషన్ వేసినామో అంత మందికి పూర్తి స్థాయిలో అయిపోతుంది. అక్కడక్కడ ఎక్కడైనా బ్యాంక్ లో ఎక్కడైనా వాళ్ళకు డిఫాల్ట్ ఉండో, లేకపోతే పాస్బుక్ లో ఏదైనా ఇబ్బంది ఉండో, లేకపోతే టెక్నికల్ గా ప్రాబ్లం ఉండో, ఇంకేదైనా ఇతర కారణాల వల్ల తండ్రి కొడుకులు వేరే అయిన తర్వాత పాస్బుక్లు ఏర్పడడం లేట్ అయిపోయి ఒకళ్ళు పంపిణీ విషయాలలో ఇంకేదైనా చిన్న చిన్న తగాదాల వల్ల కొంతమందికి కానివ్వండి, అట్లాంటి వాళ్ళకు కూడా 6,000 కోట్లు అదనంగా ప్రభుత్వం తీసిపెట్టింది. అవి కూడా క్లియర్ చేస్తాము. అయిపోయినట్టేనా అంటే మేము వెబ్సైట్ లో పూర్తిగా ఎవరెవరు రుణమాఫీ జరిగిందో అందరూ తెలుసు. మాకు కూడా ఒక గొప్పనే కదా, మాకు కూడా ఒక చరిత్రనే కదా. 31,000 కోట్ల రూపాయలని ఇంతమంది రైతులకు మేము పంచగలిగినాం. ఇన్ని వేల మంది రైతులకు చెప్పేది వినాలే. వెబ్సైట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? 31,000 మందికి రైతులకి రుణమాఫీ చేసిన తర్వాత వాళ్ళ డేటా, వాళ్ళ మొత్తం హిస్టరీ తీసుకొని వచ్చి మొత్తం మీకు ఏడ కావాలన్న ఆర్టీఏ యాక్ట్ వేసుకున్నా, ఎక్కడ వేసుకున్నా కూడా ప్రతి ఒక్కరు దొరికిపోతుంది ఎక్కడ రుణమాఫీ అయింది అవ్వలేదని. అదొక డేటా తెచ్చుకోండి కావాలంటే. మాకు కూడా అది చాలా మేలు జరుగుతుంది. మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ మీ లోపలనే ఉంది. మీరు అడిగిన దానికి డేటా వస్తే 2,000 మంది రైతుల కళ్ళల్లో ఆనందం చూసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని రేపొద్దున మీరైనా మేమైనా చరిత్రలో చెప్పుకోవడానికి ఉంటుంది కదా. మేమేం గాలికి ఏమన్నా కాంగ్రెస్ పార్టీ తినేలేదు ఆ పైసలు, లేకపోతే మా నాయకులు తినలేదు, మా అధికారులు తినలేదు. రైతుల అకౌంట్లలో డైరెక్ట్ పడ్డాయి. ఆనందాన్ని నా ముందర నేను నిన్న కాదు మొన్న ఒక మీడియా వాళ్ళు బయట తీసుకొని వచ్చారు. ఇద్దరు కెమెరామ్యాన్, నాతో మాట్లాడినటువంటి వ్యక్తి కూడా ఇద్దరు, ఎవరైతే యాంకర్ ఉన్నారో ఇద్దరు, మా రుణాలు తీరిపోయినాయి మేడం, ఒకళ్ళకేమో 1,25,000 అంట, ఒకళ్ళకి 80,000 అంట. ఇద్దరికి రుణం ఉండనంట. వాళ్ళిద్దరికైతే నేను అడగలేదు కదా. ఆఫ్ ద రికార్డ్ అయిపోయినాక నాకు చెప్తున్నారు మా ఇద్దరు రుణమాఫీ అయిపోయింది మేడం. అట్లా మేమేం అడగలేదు, మీలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళే చెప్పిపోతున్నారు. మీ అందరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే కదా కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ఇనిషియేటివ్ తీసుకుంది. ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో రూపాయి లేకున్నా కూడా ఇంత పెద్ద ఇనిషియేటివ్ తీసుకోవడానికి. పల్లెనోడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పు? అడక తినేటోనికి 60 ఊర్లు అంట, వండుకొని తినేటోనికి ఒక్కిల్లేనంట, పిచ్చి మాటలు మాట్లాడడానికి ఊరంతా లొల్లే ఉంటుంది.